వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇక ముందుగా తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మనం చూద్దాం. ముందుగా విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ వెళ్లారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేశ సైన్యానికి దైవబలం ఉండాలని ప్రార్థిస్తూ పూజలు చేశారు. దీనిపై మన్ని అప్డేట్ మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. రాజ్ కుమార్. చందు, ముఖ్యంగా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే షష్ఠి షణ్ముఖ యాత్ర చేపట్టారో ఈ యాత్రకు అనూహ్యమైనటువంటి స్పందన అటు పార్టీ కేడర్ నుంచి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆదేశాలను పూర్తి స్థాయిలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున చేపట్టినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలన్నింటిలో కూడా జనసేన పార్టీ శ్రేణులంతా కూడా యాక్టివ్గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి కూడా పూర్తిగా మంత్రి కందూరు దుర్గేష్ ఆయన సొంత నియోజకవర్గం అయినటువంటి ఆ ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో పర్యటించారు. అక్కడ కార్యకర్తలను నాయకులందరినీ కలుపుకుని కూడా పూర్తి స్థాయిలో ఈ యాత్రని విజయవంతం చేశారు. ఏదైతే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే ఇండియా పాకిస్తాన్ బోర్డర్ జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో అటు సైనికులకు మనోబలము, ఇదే విధంగా ఏదైతే ఆ సైనికులకు రక్షణ కల్పించాలని భగవంతుడిని ప్రార్థన చేసుకుంటూ కూడా ఇప్పటికే జనసేన పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి పెద్ద ఎత్తున అటు పార్టీ కార్యకర్తల నుంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 15 మంది ముఖ్య నాయకులతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అటు పలు ఎమ్మెల్యేలు ఇటు మంత్రులను సమన్వయం చేసుకుంటూ కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులతో ఈ షష్ఠి షణ్ముఖ యాత్రలో భాగంగా దాదాపుగా 15 మంది ముఖ్య నాయకులను ఈ కమిటీలు వేయడం జరిగింది. ఈ కమిటీలు వేసినటువంటి వారందరూ కూడా అటు ఏదైతే ఈ ఏ ప్రాంతాల్లో ఏదో పర్యటించాలో ఏ దేవాలయాలకు వెళ్ళాలని ముందుగానే షెడ్యూల్లో ఇచ్చినటువంటి ప్రకారంగానే కొంతమంది ముఖ్య నేతలు పార్టీలో ఉన్నటువంటి యాక్టివ్ మెంబర్లు అందరూ కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించినటువంటి క్రమంలో తాజాగా ఇవాళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ప్రధానంగా కృష్ణా జిల్లా మోపిదేవిలో ఏదైతే ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అదేవిధంగా ఎంపీ బాలశౌరితో పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ మెంబర్లు అదేవిధంగా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఏదైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఆశయ సాధన ఏదైతే ఉందో ఆ సాధనకు జనసేన పార్టీ శ్రేణులు అదేవిధంగా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే సనాతన ధర్మంలో భాగంగా ఎవరైనా సరే ఆపదలో ఉన్నటువంటి సమయంలో భగవంతుని దగ్గరికి వెళ్ళి ఆ భగవంతుని కోరుకుంటే ఖచ్చితంగా భగవంతుడు దాన్ని నెరవేర్స్తాడని ఒక దృఢ నిశ్చయంతో సంకల్పంతో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి పార్టీ తన మద్దతు తెలిపింది. అటు పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్తో పాటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి హరిప్రసాద్ ఇద్దరు కూడా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రి పైన ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వారు కూడా ప్రత్యేకమైనటువంటి దైవ దర్శనం చేసుకున్నటువంటి అనంతరం మీడియాతో మాట్లాడుతూ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే దేశ భద్రత కోసం అటు సైనికులు అందరూ కూడా వెళ్ళి బార్డర్లో వారి ప్రాణాలు అడ్డు అక్కడ ప్రతి ఒక్కరి క్షేమం కోసం లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర వారి ప్రాణాలు అర్పిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువ మంది సైనికులు వీరమరణం చెందుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నటువంటి కుటుంబాలకు అదేవిధంగా సైనికులకు కూడా పూర్తి స్థాయిలో మనోధైర్యం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చాలా హర్షించదగ్గ విషయం అని, అదేవిధంగా ఎవరైతే కోల్పోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో అక్కడ కంట్రోల్లో ఎవరైతే విధులు నిర్వహిస్తున్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఆశీస్సులు ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో భగవంతుడి కరుణా కటాక్షాలు అన్నీ కూడా వారి యొక్క ఉండాలి, దేశ భద్రత పైన కూడా సమగ్రంగా ఉండాలి, ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏ రోజు రాకూడదనేటువంటి విధానంలో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అటు ప్రధానంగా ఎవరైతే ఈ దేవాలయాలకు వెళ్ళారో వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించినటువంటి క్రమంలో కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వారందరూ కూడా తూచి చెప్పకుండా పాటించారని చెప్పుకోవచ్చు. చందు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.